కొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ చీఫ్ పాలిటిక్స్ చేస్తున్నారని వైసీపీ నాయకులు ఉరవకొండ నియోజకవర్గం ఇన్ఛార్జ్ వై విశ్వేశ్వరరెడ్డి అన్నారు. ఇక ఒక ప్రాంతంలో నీళ్లు ఇవ్వకుండా తన సర్పంచ్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. మరో ప్రాంతంలో నీరివ్వాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై పయ్యావుల కేశవ్ బైఠాయించారు. ఇలా చీఫ్ పాలిటిక్స్ చేస్తూ గ్రామాల మధ్య విభేదాలు సృష్టిస్తున్నారని మండిపడుతున్న విశ్వేశ్వరరెడ్డితో మా అనంతపురం ప్రతినిధి మహమ్మద్ రసూల్ ఫేస్ టు ఫేస్. ఆయకట్టుకు నీరు కేటాయించాలని తెలుగుదేశం పార్టీ ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఈరోజు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. ఈ ఆందోళనపై వైఎస్ఆర్సీపీ పార్టీ ఉరవకొండ నియోజకవర్గం ఇన్ఛార్జ్ వై విశ్వేశ్వరరెడ్డి స్పందించారు. కేవలం రాజకీయాలు చేస్తున్నారు కేశవ్ అని విమర్శిస్తున్నారు. మరిన్ని వివరాలు విశ్వేశ్వరరెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఈరోజు పయ్యావుల కేశవ్ ఉరవకొండ ఎమ్మెల్యే అక్కడ రోడ్డుపైన బైఠాయించి జీబీసీ కింద ఉన్నటువంటి ఆయకట్టుకు నీరు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. మరి ఏంటి దీనిపైన మీరు ఏమంటారు? వాస్తవంగా కేశవ్ రైతులకు అన్యాయం చేస్తూ ఉన్నాడు. రైతులు కోట్లాది రూపాయల నష్టపోవడానికి కారణమవుతున్నాడు. ఆయన ఈరోజు ఎక్కడైతే రోడ్డు పైన బైఠాయించినాడో దానికి 10 కిలోమీటర్లు కూడా లేకుండానే హంద్రీనివ నుంచి జీబీసీకి నీళ్ళు ఇవ్వడానికి అవకాశం ఉంది. అక్కడ ఉదయం నుంచి దానికి సంబంధించిన రైతులంతా వచ్చి వాళ్ళు నీళ్లు వదులుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అనధికారికంగా. ఆయన ఇదే సందర్భంలో కేశవ్ ఈడ నీళ్లు వదలాల జీబీసీకి హంద్రీనివ నుంచి ధర్నా చేస్తున్న కేశవ్ ఎక్కడైతే మేము నీళ్లు వదలడానికి ప్రయత్నం చేస్తున్నామో అక్కడ ఆ గ్రామ సర్పంచ్ అదేవిధంగా ఆ గ్రామంలో ఉన్న టీడీపీ వాళ్ళని ఉసిగొలిపి అక్కడ నీళ్లు వదలకుండా కాలువ పైన కూర్చోబెడుతున్నాడు. ఇక్కడేమో నీళ్లు వదలమంటాడు, 10 కిలోమీటర్ల దూరంలో వాళ్ళ పార్టీ వాళ్ళతో నీళ్లు వదలకుండా ధర్నా చేయిస్తాడు. కేశవ్కు ఒక్కటే చెప్తున్నా, నీవు కుట్రపూరిత దుర్మార్గ రాజకీయాలు రైతుల జీవితాలతో చెలగాటమాడడానికి చేయొద్దు అని చెప్తా ఉన్నా. కోట్లాది రూపాయల రైతులు నష్టపోతారు. నీవు ఇంట్లో కూర్చో. ఈరోజు 4.5 ఏళ్ల తర్వాత ఈరోజు నీకు రైతులు ఉరవకొండ గుర్తుకొచ్చిందా అని నేను అడుగుతా ఉన్నా. నువ్వు ఈరోజు ధర్నా చేసి ఆడ మీ వాళ్ళని బైఠాయింప చేయకపోతే ఇప్పటికే నీళ్ళు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు కూడా చెప్తున్నా, నువ్వు రాజకీయం కుట్రపూరితంగా చేయకపోతే, అనవసరంగా రైతుల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేయకపోతే 2 గంటల్లో మేము జీబీసీకి నీళ్ళు ఇస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా చెబుతా ఉన్నా. ఈ నీటి కోసం ఎమ్మెల్యేగా ఉండి ఒక్కసారి ప్రభుత్వాన్ని రిప్రజెంట్ చేసిన పాపాన్ని కూడా పోలే కేశవ్. మేము ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్ళాం, అదేవిధంగా ఇరిగేషన్ మినిస్టర్ దృష్టి తీసుకెళ్ళాం, ఇరిగేషన్ ఆఫీసర్ల దృష్టి తీసుకెళ్ళాం, కలెక్టర్ గారి దృష్టి తీసుకెళ్ళాం, అందరి దృష్టికి తీసుకెళ్ళాం. ప్రభుత్వం ఈసారి వాస్తవంగా తీవ్రమైన వర్షాభావ పరిస్థితుల్లో ఈసారి నవంబర్కే నీళ్లు బంద్ అవుతాయని రైతులంతా కూడా భావించినారు. వాళ్ళకి తెలుసు నీళ్ళు ఈసారి లేవు అనేటువంటి. తుంగభద్ర డ్యాంలో కానీ శ్రీశైలం డ్యాంలో కానీ నీళ్లు అతి తక్కువగా ఉన్నాయనేటువంటిది రైతులకు అవగాహన ఉంది. అందుకనే చాలామంది అప్పటికప్పుడు బోర్లు వేసుకున్నారు. ఎందుకంటే లక్షలాది రూపాయలు పెట్టిన మిర్చి పంట కాపాడుకోవడానికి మరో 1 లక్ష అదనంగా ఖర్చు పెట్టి బోర్లు వేసుకున్నారు వాళ్ళందరూ కూడా. చాలామంది గుంతలు పెట్టుకొని నీళ్లు నిల్వ చేసుకున్నారు. అయినా సరే మనం ఈసారి ఎప్పుడో నవంబర్లో బంద్ అవుతుంది అనుకున్నటువంటి హెచ్ఎల్సి కాలువ నీళ్లు మళ్ళా ప్రభుత్వం 1 టీఎంసీ అదనంగా ఇచ్చింది. తుంగభద్ర డ్యామ్ పైన చిన్నపాటి వర్షాలు వస్తే మళ్ళా అదనంగా కొన్ని రోజుల పాటు నీళ్లు ఇచ్చినాం. ఆ విధంగా మొన్నటి వరకు కూడా హెచ్ఎల్సి కింద జీబీసీకి హెచ్ఎల్సికి నీళ్లు ఇవ్వడం జరిగింది పంటలకు. ఇప్పుడు ఇంకో 1 వారం రోజుల పాటు దీనివల్ల తడి ఉంది. ఇప్పటికి కూడా 1 వారం రోజులు ఆగిపోతే రైతులు కోట్లాది రూపాయలు నష్టపోతారు. కాబట్టి హంద్రీనివ నుంచి ఇచ్చే ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాం. ఇది మొత్తం పైన ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ దుర్మార్గపు రాజకీయాలకు ఒడగొడుతున్నారు. ఒకే ప్రాంతంలో రైతులను రెచ్చగొట్టేటువంటి విధంగా ఒకవైపు ఏమో నీటిని ఇవ్వకుండా ప్రయత్నం చేస్తారు, మరోవైపు నీరు కావాలనేటువంటి విధంగా ఆందోళన చేయిస్తున్నారు అనేటువంటి విధంగా ఉరవకొండ వైఎస్ఆర్సీపీ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ విశ్వేశ్వరరెడ్డి చెప్తున్నారు. కెమెరాన్ ప్రకాశ్ రసూల్ 6 టీవీ అనంతపురం జిల్లా. బులెటిన్ షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.